మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బతుకమ్మ దసరా సంబరాలు మొత్తం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఒకవైపు ఎంగిలిపుల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ ఎప్పుడు వస్తుందంటూ కూడా తెలంగాణ ఆడపడుచులు ఎదురుస్తున్న సందర్భంలో ఉంది. నిన్న కూడా అంటే సంబంధించినటువంటి అట్ల బతుకమ్మ కూడా అయిపోయింది. నెక్స్ట్ అంటే సద్దుల బతుకమ్మ అయిపోగానే ఆడపడుచు బతుకమ్మల పండుగ సద్దుల బతుకమ్మ అయిపోగానే ఎప్పుడెప్పుడు అది ఎదురుస్తున్న పండుగ దసరా పండుగ. అంటే మనం చూసుకోవచ్చు, అంటే ఆడపడుచులకి అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగకి కూడా వాళ్ళకి వస్త్రాలు అంటే చీరలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ వస్తువులు కానీ అంటే కొత్త నూతన వస్త్రాలు ధరించాలని చెప్పేసి కూడా ఉన్నటువంటి వ్యాపార వస్త్రరంగం కూడా వాళ్ళకి ముస్తాబాయి కూడా వాళ్ళకి అనేక ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. మరి బతుకమ్మ పండుగకి అంటే ఆడవాళ్ళకి ప్రత్యేకత ఉందా, వాళ్ళకి ఆఫర్లా అంటే అవేం కాదు. మా దసరా పండుగకి మగవాళ్ళకు కూడా బంపర్ ఆఫర్ ఇస్తామని చెప్పేసి మహబూబాద్ జిల్లా తాలాపు కేసర మండలం తాలాపుసపల్లి గ్రామం చెందినటువంటి యంగ్స్టార్ యూత్ ప్రభుత్వం మగవాళ్ళకి కూడా దసరా పండుగ బొనాంజా ఇచ్చారు. వాళ్ళకి అయితే ముత్తరకైతే మరి ఆ బొనాంజా ఏంటి, మరి మగవాళ్ళకి ఏంటి, మరి ఆ పండుగ సందర్భం ఏంటి, ధమాకా ఏంటి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దసరా పండుగకి అంటే మామూలుగా బతుకమ్మ పండుగలకి ఆడలకి బయట కూడా దుస్తులకి చారీలకి కూడా అన్ని రకాల ఆఫర్స్ ప్రకటిస్తారు, వాళ్ళు సంతోషపడతారు. మరి సంతోషం మరి వాళ్ళకైనా మరి దసరా పండుగకి మగవారికి మీద ఆఫర్ ప్రకటించే తెలుస్తుంది. మరి ఏంటి ఆఫర్ అది? మగవారి కోసం ప్రత్యేకించి మన తెలంగాణలో అత్యధికంగా మగవాళ్ళ కోసం ప్రత్యేకించిన పండుగ దసరా. ఈ దసరా సందర్భంగా మా ఊళ్ళో యూత్ ఒక ఆలోచన, యంగ్స్టర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. అదే ఉద్దేశంతో ఇంకో యువతలో ఊళ్ళో ఉన్న యువత పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తుల్లో కొంచెం క్యూరియాసిటీ పెంచడం కోసం ఈ దసరా కానుకగా ఒక లక్కీ బంపర్ డ్రా పెట్టాము. అది కూడా ఫస్ట్ ప్రైజ్ గొర్రెపోతు, సెకండ్ ప్రైజ్ 2 నాటుకోళ్ళు, థర్డ్ ప్రైజ్ 1 నాటుకోడి. అది ఒక లక్కీ లాటరీ. ఈచ్ టోకెన్ 150 రూపీస్గా మేము నిర్ధారించాము. ఇప్పటి వరకు మాకు ఒక 60 టోకెన్స్ అనేవి తీసుకున్నారు. ఇంకొన్ని టోకెన్స్ మేము ఇవ్వాల్సి ఉంది. సో అది కూడా ఫస్ట్ 30th రోజు మేము గొర్రెపోతుని తీసుకొచ్చి అందరి సమక్షం చూపించి నెక్స్ట్ డే ఫస్ట్ రోజు ఫోటో అందరి సమక్షంలో వీడియో తీస్తూ గొడ్రాయి దగ్గర డ్రా తీయడానికి మేము వీడియో తీస్తూ అందరు చూస్తూ ఉండడం పారదర్శకంగా డ్రా తీయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైనా కూడా మన లక్కీ డ్రా కోసం ఇచ్చే వాళ్ళు టోకెన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే త్వరపడండి. 150 టోకెన్సే. తర్వాత టోకెన్స్ అయిపోయినాక మళ్ళీ టోకెన్స్ కావాలంటే ఉండవు, ఓన్లీ 150 టోకెన్సే, లిమిటెడ్ టోకెన్స్. సో ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తారు. ఏ విధంగా ఆదరిస్తారు అసలు? ఇది ఎలాగంటే ఒక మగవారికి అన్ని ఇప్పుడు మనకు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ భాగంగా జనరల్ గా శారీస్ లక్కీ డ్రా చేస్తుంటారు. మన వినాయక చవితి అప్పుడు లడ్డూ లక్కీ డ్రా చేస్తుంటారు. కానీ ఇప్పుడు మేము ఏం చేసాము, కొత్తగా వినూత్నంగా సో ఇది చేస్తే కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఒక ఫెస్టివల్ వైబ్ వస్తుంది అని చెప్పేసి ఆలోచించి మేము ఈ విధంగా ఒక మంచి వినూత్నంగా ఆలోచించాం. ఇది కొంచెం ఇప్పుడు జనరల్ గా మన సైడ్ ఇది స్టార్ట్ కాలేదు, ఇప్పుడిప్పుడే కొంచెం వైబ్ క్రియేట్ అవుతుంది. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకోవాలి. ఈసారి దీన్ని సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఇంకొంచెం డిఫరెంట్ ఐటమ్స్ తో ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆలోచిస్తున్నాం. మీరు చెప్పండి, బతుకమ్మ పండుగ ఆడళ్ళకి సద్దుల బతుకమ్మ పండుగ వస్తే వాళ్ళ ఇంట్లోకి లేని సంతోషం వస్తే వాళ్ళకి కొత్త చీరలు కొనుక్కోవాలి, కొత్తగా తయారు కావాలి, నగలు వేసుకోవాలి. సద్దుల బతుకమ్మకి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చిన్నప్పటి స్నేహితులు వస్తారు అని చెప్పేసి అందరికీ ఒక ఆప్యాయత ఉన్న వాళ్ళకి. ఇవన్నీ పక్క పెడితే మన మగవాళ్ళకి దసరా పండుగ స్పెషల్ ఏంటి అసలు? అంటే స్పెషల్ ఏంటంటే దసరా అంటే ఆడవాళ్ళకి అన్ని కొనుక్కొచ్చేది మగవాళ్ళే, కానీ ఆఫర్ ఆడవాళ్ళకి అందరూ ఫ్యామిలీలో మొత్తం చీరలు కానీ ఏమి కానీ వాళ్ళకి ఏం కావాలన్నా బంగారం కానీ అని వాళ్ళు మగవాళ్ళు కొనుక్కొస్తారు. అయితే స్పెషల్ ఏంది అని అంటే మగవాళ్ళకి ఎవరు పెట్టేటోళ్ళు లేరు, వీళ్ళు ఫ్యామిలీ తీసుకొస్తారు కాబట్టి అని మన పిల్లలందరూ ఏం చేసిరంటే యంగ్ స్టార్ యూత్ వాళ్ళందరూ కలిసి ఇది బాగుంటుందా అని చెప్పి ఇక్కడనే ఈ అమ్మవారి కాడికి పోయి వస్తున్నాము, ఎట్టుంటుందో అని వీళ్ళందరూ యూత్ పిల్లలందరూ అడగడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం. ఇది మీరు ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఫస్ట్ మీరు రాసుకోండి, నేను 2 పేర్లు టోకెన్స్ ఇస్తాను కూడా. దసరా పండుగ స్పెషల్ ఏంది అసలు? మన సంస్కృతి సాంప్రదాయాలకి మన ఊళ్ళలో జరిగే పండుగ ఎట్లుంటుంది అసలు? దసరా పండుగ అంటే దామ్ ధూమ్ ఉంటది. మటన్ చికెన్ కోసుకోవడం, తినడము, యాటలు నరకడము అవన్నీ ధూమ్ ధామ్ ఉంటది. అదేగా దసరా పండుగ. ఒక నవరాత్రులు చేసిన తర్వాత అమ్మవారిని సాగనంపిన తర్వాత దసరా చేయడం అనేది ధూమ్ ధామ్.
అది దసరా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఉందా మరి మీ పుసుపల్లి గ్రామంలో యూత్ ఆఫర్ ప్రకటించారు కదా, ఎట్లుంది మరి? చాలా బాగుంది. ఆ పిల్లలకు కూడా మన అందరం కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక 70 టోకెన్స్ వచ్చినాయట, ఇంకో 70 దాకా 150 వరకు పెట్టారు. వాటిని కూడా కవర్ చేయడానికి మీ సహకారం ద్వారా కూడా వాళ్ళకి కావాలి. ఇంకేమైనా హెల్పింగ్ ఉంటే మేము పిల్లలకు అందిస్తామనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దసరా ఖచ్చితంగా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని యూత్ పిల్లలకు కానీ మా తాళ్ళపూసపల్లి గ్రామ ప్రజలకు నేను ఈ అమ్మవారి ఆశీస్సులు తాళ్ళపూసపల్లి గ్రామ ప్రజలందరికీ ఉండాలని, అందరిలో మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భవానీ మాత. చూడండి ఇక్కడ మనకు వాళ్ళ పట్టుకున్న పాంప్లెట్ చూద్దాం. తాళ్ళపూసపల్లి గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. దసరా ఆఫర్ గా మొదటి బహుమతి అంటే గొర్రెపత్ర ఫోటో పెట్టారు. ఇక్కడ 2 కోళ్లు, నాటుకోళ్లు ఇక్కడ కోడి పెట్టారు. చూడండి దసరా ఆఫర్ టోకెన్ కేవలం 150 రూపాయలు మాత్రమే. 150 కొట్టు పొట్టేలు పట్టు అంటే ఒక లాట మొత్తం బ్రహ్మాండంగా వాళ్ళకి పెట్టడం జరిగింది. మరి యూత్ ఇక్కడ పెట్టింది ప్రోగ్రామ్ మొత్తం చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వాళ్ళకి ఫోన్లు చేసి మాకు 150 రూపాయలు మీకు కొడుతున్నాం, పొట్టేలు మొత్తం మాదే అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మరి చూద్దాం మరి ఈ పొట్టేలు మరి ఎవరికి దక్కుతుందో మరి.